శాంతి. నా యొక్క అనాది స్వరూపంలో స్థితి అవుతున్నాను. స్వయానికి స్వయం చూసుకుంటున్నాను. ఈ కర్మ క్షేత్రం నుండి పైకి నా యొక్క అనంత సత్య స్వరూపంలో, పరంధామంలో, బ్రహ్మలోకంలో, శివ బాబా యొక్క తోడులో నేను ఆత్మను, నేను అనాది స్వరూపంలో మాస్టర్ సుఖ సాగరమై, శాంతి సాగరమై, సంపూర్ణ పవిత్ర స్థితిలో తండ్రి సమానం జ్యోతి స్వరూపంలో స్థితి అయి ఉన్నాను. ఇది నా సత్య స్వరూపమైంది, అఖండ స్వరూపమైంది. నేను ఆత్మను ఈ అనాది స్వరూపం నుంచి కర్మక్షేత్రంలోకి నాలో ఉండే ఆంతరిక గుణాలని పంచతత్వాల ద్వారా వ్యక్తం చేయడానికి సత్యుగంలోకి ప్రవేశించాను. నా యొక్క ఆది స్వర్ణిమ స్వరూపంలో చూసుకుంటున్నాను. ఇక్కడ ప్రకృతి పంచతత్వాలు తన యొక్క సౌందర్యమైన దృశ్యాల ద్వారా నన్ను స్వాగతిస్తున్నాయి. నేను ప్రకృతిపతిను, స్వరాజ్యాధికారిను, విశ్వరాజ్యాధికారిను. బ్రుకిటి సింహాసనం యొక్క తోడులో ఈ రాజ్య సింహాసనంపై స్థితి అయి ఉన్నాను. కిరీటము, సింహాసనము, తిలకము ధారణ చేసి ఈ స్వర్ణిమ ప్రపంచానికే అధిపతి అయినాను. నేను పరమ పవిత్రమైన, సర్వగుణ సంపన్నమైన 16 కళ సంపూర్ణంగా
సంపూర్ణ నిర్వికారి అయినాను. సర్వ మర్యాదలలో పురుషోత్తమైనాను. అహింసో పరమో ధర్మకైనాను. పరమ పవిత్రమైనాను. సుఖము శాంతి ఉన్న ఈ ప్రపంచంలో, ఈ స్వర్ణిమ ప్రపంచంలో నన్ను ఈ సుఖ స్వరూపంలో స్థితి అయి ఉన్నాను. ఈ పరివర్తన ప్రపంచంలో ఇంకా ముందుకు వెళ్ళాలి. భక్తుల యొక్క దృశ్యాన్ని చూస్తున్నాను. స్వయాన్ని భక్తాత్మలు, ఎటు చూసినా భక్తాత్మల్ని చూస్తూ ఉన్నాను. ఆశా దృష్టితో, ప్రాప్తి యొక్క దృష్టితో నా వైపు ఆరతులు ఇస్తూ, జయ జయ ధ్వనులు కలిగిస్తూ, పలుకుతూ, పిలుస్తూ ఉన్నారు. నలువైపులా శంఖధ్వని మోగుతూ ఉంది. పాటలు, సంగీతము, మాటలు, వీటి ద్వారా సర్వభక్తులు వారి మనస్సు యొక్క స్థితి నింపు చేసుకోవడానికి ఆశతో నా వైపు చూస్తూ ఉన్నారు. నేను ఈ జడమూర్తి యొక్క మాధ్యమం సర్వభక్తులకు మనోకామనల్ని పూర్తి చేస్తున్నాను. నా యొక్క దృష్టి ద్వారా, నా యొక్క ప్రకంపనాల ద్వారా పూర్తి చేస్తూ ఉన్నాను. మహర్షి బాబా సర్వులకు ద్వారా తృప్తి చేస్తున్నారు. భక్తి యొక్క ఈ యుగము, ద్వాపర యుగం మరియు కలియుగము పూర్తి అయి చూడండి, ఇది వజ్ర సమానమైన యుగము. ఇక్కడ స్వయం పరమాత్ముడు శ్రీ బాబా బ్రహ్మతనువు ద్వారా ఈ భూమిపైకి అవతరించి నన్ను తన వారిగా చేసుకున్నారు, తన బిడ్డగా చేసుకున్నారు.
ఏమి చూసెనో నన్నింత ప్రేమగా, నా ముద్దు బిడ్డని పిలచి, నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నాడు. నాలో నన్ను తన వారిగా చేసుకున్నారు, బిడ్డగా స్వీకరించారు. ఈ పురుషోత్తమ వజ్రతుల్యమైన జన్మ నాది. ఇది స్వయం బ్రహ్మ ముఖము ద్వారా జరిగింది. చూడు, శివబాబా తన సర్వశక్తులతో ఆత్మనైన నన్ను తన సమానంగా, శక్తిశాలిగా, పవిత్రంగా తయారు చేస్తున్నారు. ఈ జీవితం దైవత్వం వైపు ముందుకు వెళ్తుంది. నన్ను ఈ ప్రపంచం నుండి భిన్నంగా చేసి లైట్ మైట్ స్వరూపంలో ఫరిస్తాగా చేస్తున్నారు. నాకు నేను చేసుకుంటున్నాను. ఈ ఫరిస్తా స్వరూపంలో నన్ను నేను చూసుకుంటున్నాను. నా ఆత్మీక దృష్టిని నా యొక్క ఆంతరిక శుభభావన, శుభకామనల ద్వారా, వైబ్రేషన్స్ ద్వారా ఈ భూమండలంకి పైకి చేరుకొని సూక్ష్మవతనానికి చేరుకొని నా సర్వశక్తులని సర్వ భూమండలంపైకి, సర్వాత్మలపైకి వ్యాపిస్తూ ఉన్నాను. ఇది నా అనంత బేహద్దు స్వరూపము, ఫరిస్తా స్వరూపం. నేను ఈ పంచస్వరూపాల యొక్క సర్వ అనుభవాలని స్వయంలో అనంత శక్తులు, గుణాల ద్వారా అలంకరింపబడి ఉన్నాను. అనంతమైన, అఖండమైన, సంపూర్ణ ఆత్మ అయినను. ఓం శాంతి.